సో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. ఈరోజు మోడీ గారు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా అఫీషియల్ గా మనకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు కదా నిన్న. సో అందరూ అనౌన్స్ చేశారనమాట ఈరోజు అన్ని సైనింగ్ అదంతా చూడాలి. ఇంకా ఏవేవి అనేది కొన్ని బయటకు వచ్చాయి. సో ఏవేవి ఎక్కడెక్కడ మనకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో యూరోపియన్ యూనియన్ సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే కార్స్ కానీ ఇట్లాంటివి ఏమి తగ్గుతాయి ఏంటి అనేది చూద్దాము. అండ్ మన ఎక్స్పోర్ట్స్ కి ఏవేవి లాభం అనేది కూడా చూద్దాం. సో వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ మనకు ఎలా రియాక్ట్ అయింది, తర్వాత మనకు మెయిన్ గా బ్యాంక్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అయింది, ఓవరాల్ గా మార్కెట్ ఎందుకు ఆ రేంజ్ లో మనకు ఇంత పెద్ద ట్రేడ్ డీల్ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటున్నారు కదా, మరి ఎందుకు రియాక్ట్ కాలేదు ఆ రేంజ్ లో అని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. సో కొత్తగా ఎవరైనా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే 0.50% పెరిగిందండి, 25,175 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనకు బాగా పర్ఫామ్ చేసింది ఈరోజు, మెయిన్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ మనకు 59,205 దగ్గర క్లోజ్ అయింది, 1.25% పెరిగింది అనమాట బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ మనకు 0.39% పెరిగింది, 81,857 దగ్గర క్లోజ్ అయింది. సో మిడ్ క్యాప్స్ మనకు 0.52% పెరిగితే స్మాల్ క్యాప్స్ 0.2% పెరిగాయి అనమాట. సో ఓవరాల్ గా ఏ సెక్టార్స్ పాజిటివ్ అని మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, పిఎస్యూ బ్యాంక్స్, మెటల్, పిఎస్సి అండ్ మనం చూసుకుంటే ఇంకా ఇన్ఫ్రా, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ డిఫెన్స్ ఇలాంటివి మెయిన్ గా మనకు పాజిటివ్ సెక్టార్స్ గా ఉన్నాయన్నమాట. ఈరోజు బాగానే పాజిటివ్ గా పర్ఫామ్ చేశాయని చెప్పుకోవాలి. మెయిన్ గా నెగిటివ్ గా పర్ఫామ్ చేసిన సెక్టార్స్ ఏంటనేది మనం మాట్లాడుకుంటే ఆటో, ఎఫ్ఎంసీజీ, తర్వాత మీడియా, తర్వాత కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్జంప్షన్ అన్నమాట. సో ఇలాంటివి మనకు నెగిటివ్ గా పర్ఫామ్ చేశాయని చెప్పుకోవాలి. అండ్ టాప్ గెయినర్స్ లిస్ట్ లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్ గా చూడండి, టాప్ గెయినర్స్ లిస్ట్ లో యాక్సిస్ బ్యాంక్, ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, తర్వాత జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్, తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్ లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్ గా గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత M&M అంటే మహేంద్ర అండ్ మహేంద్ర, తర్వాత మనం చూసుకుంటే మెయిన్ గా ఫిజిక్స్ వాలా, తర్వాత JSW ఎనర్జీ, వన్ సోర్స్ ఫార్మా, తర్వాత సింజన్ ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. సో మెయిన్ గా మార్కెట్ మాత్రం ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ గురించే మొత్తం మార్కెట్ న్యూస్ అంతా బజ్ అయిందనమాట ఈరోజు. సో మనం కూడా చూద్దాం ఏవేవి మనకు పాజిటివ్, ఏవేవి నెగిటివ్ అనేది కూడా మనం చూద్దాం. సో ఓవరాల్ గా ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ జరిగింది. అందులో మెయిన్ టాపిక్స్ ఏంటి అనేది మనం చూద్దాము. ఆటో ఫస్ట్, కార్స్ కి సంబంధించి అనమాట. లగ్జరీ కార్స్ ఏవైతే ఉన్నాయో BMW కానీ, లేకపోతే మెర్సిడీస్ బెంజ్ కానీ, ఇలా వోక్స్ వ్యాగన్ కానీ ఇలాంటివి మనకు ఆటో కార్స్ ఇప్పటి వరకు మనకు 110% మనకు టారిఫ్ అనేది ఉండేది అనమాట. దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద 40% తెస్తున్నారు. అండ్ ఓవరాల్ గా అది ఏమవుతుందంటే 10% అనమాట. సో ఓవరాల్ గా 110% నుంచి 10% కు యూరోపియన్ కార్స్ యొక్క టారిఫ్ అనేది పడిపోబోతోంది. సో తగ్గించబోతున్నాం అనమాట. సో యూరోపియన్ కార్స్ ఏవైతే లగ్జరీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి డిమాండ్ వచ్చే ఛాన్స్ మనకు కనబడుతోంది. సెకండ్ వచ్చేసి వైన్స్ అనమాట. ఈ ఫ్రెంచ్ వైన్, యూరోపియన్ వైన్స్ అనేవి మనకు బాగా ఫేమస్ కదా. సో వాటి మీద 150% ఉండే టారిఫ్ దాన్ని ఏకంగా 20% చేశారనమాట. సో మంచి బూస్ట్ అని చెప్పుకోవాలి. సో స్విట్జర్లాండ్ కి సంబంధించిన వైన్స్ కానీ, లేకపోతే ఫ్రెంచ్ కి సంబంధించిన వైన్స్ కానీ ఇలాంటివి మనకు వైన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా రేట్ తగ్గే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎగ్జాంపుల్ కి మనం తీసుకుంటే పాస్తా అన్నమాట. పాస్తా ఇలాంటివి మనకు మంచి తక్కువ రేట్లో జరగబోతున్నాయి. వీటికి సంబంధించి ఏంటంటే 50% నుంచి ఏకంగా 0% చేసేసారు, టారిఫ్ అనేది ఉండదు అనమాట. సో ఇది హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ డిఫెన్స్ డీల్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. మనకు ఈ డీల్ సంబంధించి మీకు తెలిసిందే, ఫ్రాన్స్ కూడా మనకు ఫ్రాన్స్ తో మనకు డిఫెన్స్ డీల్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మిగతా కంట్రీస్, జర్మనీతో కూడా మనకు నావల్ డీల్స్ అనేవి ఉన్నాయి. సో సబ్మెరైన్ కి సంబంధించి. సో ఇలా రకరకాల కంట్రీస్ తో మనకు డిఫెన్స్ డీల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది ఉందన్నమాట. ఎలా డిఫెన్స్ డీల్ ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి. సో ఓవరాల్ గా మంచి FTA అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఇండియా ఎక్స్పోర్ట్ కి సంబంధించి చూడండి, మనకు ఏం లాభం అని మనం మాట్లాడుకుంటే మెయిన్ గా టెక్స్టైల్ అంటే బట్టలు అండ్ లెదర్ కి సంబంధించి కూడా మనకు షూస్ కానీ ఇలాంటివి మనకు
మంచి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి కూడా మంచి మార్కెటే. సో మన జ్యువెలరీకి ఎక్కడికి వెళ్ళినా డిమాండ్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. సో దీనికి సంబంధించి కూడా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆటో మన కార్లు కూడా అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రేంజ్ రోవర్ కార్స్ యొక్క రేట్స్ కూడా ఇప్పుడు తగ్గబోతున్నాయి. ల్యాండ్ రోవర్ యాక్చువల్గా అది టాటా వాళ్ళ కంపెనీ అయినప్పటికీ మేడ్ ఇన్ యూరప్ అనమాట. సో ఇప్పుడు ఏ మేడ్ ఇన్ యూరప్ అయినా సరే ఇండియాకి రావడంతో 10% టారిఫ్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి వాటి కాస్ట్ కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో డిఫెన్స్ డీల్స్, మన డిఫెన్స్ కూడా అమ్మే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిన్గా మన ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట అండ్ మన పినాకా రాకెట్స్. ఈ రెండు వాళ్ళు అడుగుతున్నట్టుగా ఆల్రెడీ రూమర్స్ కూడా జరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా దీన్ని అడుగుతున్నారు, పినాకా మిజైల్స్ అండ్ మనకు దీనికి సంబంధించి ఏది మనకు ఈ ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ అని అనమాట. ఎందుకంటే మెయిన్గా వీళ్ళ దగ్గర మిజైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ మెయిన్గా చూసుకుంటే ఆ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకు. సో వాళ్ళ లేయర్స్ని ఒక డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం మాట్లాడుకుంటే ఒక కంట్రీ యొక్క డిఫెన్స్, సో ఒక లేయర్గా ఒక్కటే డిఫెన్స్ సిస్టమ్ ఉండదు అనమాట. ఇప్పుడు రకరకాల లేయర్స్ అనేవి ఉంటాయి. సో లేయర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. రాడార్స్ కానీ తర్వాత నెక్స్ట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ ఇలాంటివి రకరకాలు ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా అవి కూడా మన దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి యాక్చువల్గా మనకు ఈ యుక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ టైంలో మనకు ఈ మధ్య కాలంలో మీరు ఈ న్యూస్ మనకు బాగా రూమర్ అయింది. యాక్చువల్గా దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు కానీ జర్మనీ వాళ్ళు మన ఆర్టిలరీ కొనుక్కొని వెళ్ళారు అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. సో మన ఆర్టిలరీ గన్స్ అనేది బాగా ఫేమస్ అయింది. సో దాన్ని కూడా మనం అమ్మే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో డిఫెన్స్కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాము, మనం కూడా వాళ్ళకి అమ్ముతాం కాబట్టి ఇది విన్ విన్ సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా మనకు ఇవి మెయిన్గా చీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకు. ఎందుకంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మనం అమ్మేది కూడా కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఎక్కువగా అమెరికా దగ్గర నుంచి కొంటారు. సో సేమ్ది అమెరికాది సంబంధించి కొన్నా లేకపోతే ఇండియాది కొన్నా ఒకటే అనుకున్నప్పుడు మన కాస్ట్ అనేది మన కాస్ట్ ఎఫెక్టివ్గా వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్కే డిమాండ్ ఎక్కువ ఉండే ఛాన్స్ మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ పర్సెంటేజ్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో EU వాళ్ళు ఏం చేస్తారంటే 96.7% ఆఫ్ టారిఫ్ లైన్స్ని ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇండియా వాళ్ళు వచ్చేసి 92.5% అంటున్నారు. సో మంచి డీల్ అనే చెప్పుకోవాలి ఓవరాల్గా. సో విన్ విన్ సిచ్యువేషన్ కింద ఉంది. మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే దాదాపు మనకు బూస్ట్ ఎలా ఉంటుంది, మన ఆల్ స్టేట్స్కి రకరకాల స్టేట్స్కి బూస్ట్ ఓవరాల్ ఎంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ ఎక్స్పెక్టేషనే 6.5 lakh crores అనేది ఉంటుంది అని చెప్పి అంటున్నారు అనమాట. ఇది మ్యాసివ్ బూస్ట్ అని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా మనం చూసుకుంటే మనకు ఎక్స్పోర్టర్స్కి సంబంధించి మనం చూసుకుంటే $75 billion అనమాట. సో ఇది ఎక్స్పోర్టర్స్కి లాభం అని చెప్పి మన ఎక్స్పోర్టర్స్కి లాభం అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మన ఎక్స్పోర్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, దాని ద్వారా మన ఫారిన్ రిజర్వ్స్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో పైగా మనకి ఇంకొక ఇదేంటంటే చాలా కంట్రీస్లో ఇప్పుడు యూపీఐ అనేది డామినేషన్ ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఫ్రాన్స్లో నడుస్తుంది మన యూపీఐ, అండ్ ఇప్పుడు ఓవరాల్ యూరోప్ అంతా కూడా యూపీఐ నడిచే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో చూడాలి మన యూపీఐకి సంబంధించి ఎలా ఉంటుందని. ఎందుకంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఆల్రెడీ ఉన్నాయి, ఎగ్జాంపుల్కి ఇందాక చెప్పినట్టే ఫ్రాన్స్ అనమాట. సో మిగతా కంట్రీస్లో కూడా యూపీఐ వర్క్ అవుతే కనుక మోస్ట్ అడ్వాంటేజెస్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే మనకు ఈ ట్రేడ్ డీల్ అనేది మంచి పాజిటివ్ న్యూస్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. బట్ స్టిల్ మార్కెట్ ఎందుకు రియాక్ట్ కాలేదు అని చెప్పాలంటే దీని ఇంప్లిమెంటేషన్ అనేది 2027 నుంచి జరుగుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. 2026లో సైనింగ్ చేసినా సరే ఓవరాల్ ఇంప్లిమెంటేషన్ అనేది 2027 నుంచి జరుగుతుంది. సో ఒక ఫుల్ ఇంపాక్ట్ అనేది 2030కి అలా కనబడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో చాలా హ్యూజ్ డీల్ అని చెప్తున్నారు, అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ FTA అని కూడా చెప్పుకోవచ్చు మనము. సో అందుకే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. దానికి కారణం ఏంటంటే మన మార్కెట్ చాలా పెద్దది అండ్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి, మోస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కూడా మనదే కాబట్టి, సో వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అనమాట. సో చూడాలి ఎంతవరకు పనికొస్తుంది ఏంటి అనేది. ఓవరాల్గా మనం చూసుకుంటే
ఇక్కడ ఒక న్యూస్ అన్నమాట, ఇది బంగ్లాదేశ్కి సంబంధించింది. సో ఇది కూడా మన ఎకానమీకి ఒక బూస్ట్ అని చెప్పుకోవాలి. అదేంటంటే ఇది వరకు మనకు ఈ బంగ్లాదేశ్ నుంచి ఏవైతే టెక్స్టైల్ బిజినెస్ నడిచేదో దానికి సంబంధించి ఏం జరిగేదంటే బంగ్లాదేశ్ వాళ్ళు డైరెక్ట్ గా మన కోల్కతా పోర్ట్ కి తీసుకొచ్చి దింపేవాళ్ళు. అక్కడి నుంచి ట్రక్స్ లో డైరెక్ట్ గా ముంబై పోర్ట్ కి వెళ్ళిపోయేది. సో వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ డైరెక్ట్ గా మన ఇండియా త్రూ వెళ్ళిపోయేది, పెద్ద ట్యాక్సెస్ కూడా ఉండేది కాదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే కంప్లీట్ గా బంగ్లాదేశ్ షిప్మెంట్స్ అన్నిటిని బ్లాక్ చేసి పడేసాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒకవేళ వెళ్ళాలంటే చుట్టూ ఇండియా శ్రీలంక చుట్టూ తిప్పుకొని వెళ్ళాల్సిందే అనమాట. వాళ్ళు ఎక్కడికి మనకు వెస్టర్న్ కంట్రీస్ ఎటువైపు వెళ్ళాలన్నా, యూరోప్ కానీ లేకపోతే దుబాయ్ కానీ ఇలా ఎటువైపు వెళ్ళాలన్నా సరే వెస్ట్ ఏషియా నుంచి వెస్టర్న్ యూరోప్ వరకు మొత్తం అంతా వెస్టర్న్ కంట్రీస్కి అంతా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇండియా చుట్టూ తిప్పుకొని వెళ్ళాలన్నమాట. సో ఓవరాల్ గా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లేదా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే చైనా పాకిస్తాన్ త్రూ వెళ్ళాలి. అట్లా వెళ్ళాలన్నా కూడా కష్టమే వాళ్ళకు. సో అట్లయినా కూడా చాలా కాస్ట్ అయిపోతుంది. సో మనం ఎందుకు చేసామంటే మన డొమెస్టిక్ షిప్మెంట్స్ అనేది ఇప్పుడు చీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా బంగ్లాదేశ్ మెయిన్ గా టెక్స్టైల్ కి భారీ దెబ్బ అనమాట. ఎందుకంటే వాళ్ళు February 1 నుంచి ఆల్రెడీ స్ట్రైక్ అని వచ్చేసారు అక్కడ. సో దానికి తోడు ఇప్పుడు ఇలా జరగడం తోటి చాలా ఇంపాక్ట్ అనమాట వాళ్ళకి. అండ్ ఇది ఎందుకు చేసింది ఇండియా అంటే ఇండైరెక్ట్ రిటార్ట్ అనమాట. ఎవరికి అని మనం అడిగితే మెయిన్ గా వాళ్ళ మహమ్మద్ యూనిస్ అని ఎవరైతే ఇంటరిమ్ లీడర్ ఉన్నాడో వాడే. సో చాలా పెద్దోడు అయినా మన 7 సిస్టర్స్ స్టేట్స్ ని ఎప్పుడెప్పుడు బంగ్లాదేశ్ లో కలిపేద్దామా అన్నట్టు మాట్లాడతాడు అనమాట. పెద్దోడు అంటే నా ఉద్దేశం ఏజ్ లో దాదాపు 85 years అనుకుంటాను, 80-85 years లో ఉన్నాడు. సో అలాంటి క్యాండిడేట్ మనకు ఇండియా గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు అనమాట. సో ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఊరికే వాగడం తప్ప వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి మన గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి రిటార్ట్స్ ఇచ్చి ఊరుకుంటుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే వాళ్ళకు ఈ ఫిబ్రవరిలోనే వాళ్ళకి ఎలక్షన్స్ అనేది ఉన్నాయి. వాడికి ఏంటంటే వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యూనిస్, వాడికి ఎట్టి పరిస్థితిలో ఈ ఎలక్షన్ జరగకూడదు, ఇంకొన్ని ఏళ్ళు వాడే ఉండాలని చెప్పి వాడు ప్లాన్ అయితే చేసుకుంటున్నాడు. సో మనమేమి ఇప్పటికిప్పుడు రియాక్ట్ అయితే మళ్ళీ వాడు మనల్ని చూపించి ఖచ్చితంగా ఎలక్షన్ ని పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇండియా కొంచెం సైలెంట్ గా చూస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మనము వాళ్ళ గవర్నమెంట్ తో డీల్ చేసుకుందాము, వీని పంపించేసి అని చెప్పి మనం ప్లాన్ అయితే చేసుకుంటున్నాం అని చెప్పి అంటున్నాను అనమాట. బట్ స్టిల్ ఇది వరకు ఇండియా బంగ్లాదేశ్ తో ఉన్న ఏ ఫ్రెండ్షిప్ అయితే ఉన్నిందో షేక్ హసీనా ఉన్నప్పుడు అదైతే ఇంకా ఉండదు. సో వాళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు అని అనుకుంటామో ఆటోమేటిక్ గా మనము వాళ్ళ నుంచి విడ్రా అయిపోయామన్నమాట. ఇది బంగ్లాదేశ్కే లాస్ ఇలా చేసిన. సో ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఎకానమీ కూడా పడిపోయింది, ఇప్పుడు వాళ్ళ మెయిన్ బిజినెస్ అయిన టెక్స్టైల్ కూడా పడిపోతుంది. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సో ఏం చేస్తారు అనేది చూడాలి ఓవరాల్ గా. ఎందుకంటే మనతో ఒకవేళ నిజంగానే ఆర్మీ కాన్ఫ్లిక్ట్స్ కనుక ఒకవేళ వాళ్ళు దిగితే మాత్రం వాళ్ళని సెటరైట్ చేయడంలో మనకు 1 day కూడా పట్టదు. కాబట్టి ఏం చేస్తుంది ఇండియా అనేది చూడాల్సింది ఉంది. సో ఓవరాల్ గా మనము నెక్స్ట్ వరల్డ్ లీడర్స్ సంబంధించిన ఇది చూద్దాము. సో నెక్స్ట్ ఏంటంటే మనకు బ్రెజిల్ లూలా ఆయన విజిట్ ఉందన్నమాట. ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వాళ్ళ విజిట్ ఉంది. అండ్ కెనడా కార్నీ వస్తున్నారు అనమాట, ఆయన మనకు కార్నీ. సో ఆయన కూడా వస్తున్నారు. సో ఓవరాల్ గా మనకు వీళ్ళంతా కూడా కంటిన్యూగా ఉంది. వాళ్ళు చూడండి ఒకసారి, ఈయన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చేసి మనకు ఫిబ్రవరిలోనే వస్తున్నారు అనమాట. బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా ఆయన కూడా ఆల్మోస్ట్ ఫిబ్రవరి టైంలోనే వస్తున్నారు. అండ్ కెనడా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకు మార్చ్ లో వస్తున్నారు అనమాట. డీల్స్ కి సంబంధించి అని చెప్పి అంటున్నారు. కెనడాకి సంబంధించి కూడా అది మెయిన్ గా యురేనియం అండ్ ఎనర్జీకి సంబంధించి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ కెనడాకి సంబంధించి కూడా ఒక ఇదైతే నడుస్తుంది. అదేంటంటే మీకు వినే ఉంటారు, ట్రంప్ ఏమన్నాడంటే ఒకవేళ కెనడా వాళ్ళు చైనాతో డీల్ చేసుకుంటే మాత్రం నేను 100% టారిఫ్ వేసేస్తాను కెనడా మీద అన్నాడు. సో దానికి సంబంధించి కెనడా వాళ్ళు రియాక్ట్ అయ్యారనమాట. మేమేమి ఎక్కడ డీల్ చేసుకోలేదు అని కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు. దానికి కారణం ఏంటంటే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. అమెరికా అండ్ కెనడాకి సంబంధించిన టోటల్ బిజినెస్ అనేది, ట్రేడ్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం రిస్క్ అనమాట. కాబట్టి కొంచెం బ్యాక్ స్టెప్ వేశారని చెప్పుకోవాలి. అండ్ చైనా వాళ్ళు కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ప్రతిసారి చైనాని చూపించి మీరు అందరినీ బెదిరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేశారు. సో ఓవరాల్ గా ఇలా నడుస్తుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ మోర్ ఓవర్ చూడండి, ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కి సంబంధించి కూడా అమెరికా వాళ్ళు క్రిటిసైజ్ చేశారనమాట. అదేంటంటే మేము ఒక పక్క
ఐ మీన్ ఈ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ఏదైతే ఉందో దాని మీద ఐ మీన్ దాన్ని చూపించి మేము ఇండియా మీద టారిఫ్ అనేది వేసాము, ఎక్స్ట్రా 25% వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారని. వీళ్ళేమో రష్యాతో ఫైట్ చేస్తూనే ఒక పక్క వెళ్ళి ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. మేము ఐ మీన్ యుఎస్ఏనే ఎక్కువగా యూరోప్కి ఎక్కువగా సాక్రిఫైస్ చేసింది, ఐ మీన్ యూరోప్ కంటే కూడా యుఎస్ఏనే ఎక్కువగా సాక్రిఫైస్ చేసింది అని చెప్పి ఆయన మాట్లాడారనమాట. సో అమెరికా నుంచి ఈ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో EU వాళ్ళు ఏం పట్టించుకోలేదు. దానికి కారణం ఏంటంటే రీసెంట్ ట్రంప్ బిహేవియర్ మీకు అందరికీ తెలిసిందే. ఒక రకంగా ఈ డీల్ ఇంత ఫాస్ట్గా అవడానికి కారణం కూడా ట్రంప్ అని అంటున్నారు అనమాట. మనకు మార్కెట్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా చూసినా కూడా మెయిన్ రీజన్ ఈ డీల్ ఇంత ఫాస్ట్గా అవ్వడానికి లాస్ట్ 20 years నుంచి నడుస్తుంది డీల్ అవుతుందని. కానీ అది అలా ప్రొలాంగ్ అవుతూ వచ్చి చివరికి ఎప్పుడైతే ఈ ట్రంప్ ఇలా అడ్డం తిరిగాడో ఆటోమేటిక్గా అన్ని కంట్రీస్ యుఎస్ఏని వదిలేసి డీల్స్ అనేది చేసుకుంటాయి అనమాట. సో ఇంకొక విషయం జరిగింది ఇక్కడ. సో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మనకు టారిఫ్స్ అనేది మళ్ళీ ట్రంప్ రైజ్ చేశాడు. ఈసారి టార్గెట్ సౌత్ కొరియా. సో వాళ్ళకి ఇది వరకు 15% టారిఫ్ ఉండేది, దాన్ని 25% చేశాడు అనమాట. సో ఎందుకు అని అడిగితే మెయిన్గా వాళ్ళ లెజిస్లేషన్ ఈ టారిఫ్కి సంబంధించి డీల్కి సంబంధించి ఏదైతే వర్క్ అనేది చేయాలో అది లేట్గా చేస్తుంది కాబట్టి నేను ఎక్స్ట్రా 10% టారిఫ్ పెంచుతున్నాను, టోటల్గా 25% టారిఫ్ వేస్తున్నాను అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇది ఒక రకంగా మనకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మిగతా కంట్రీస్కి టారిఫ్స్ పడినప్పుడు మనకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. బట్ ప్రస్తుతానికి మన మీద కూడా 50% టారిఫ్ ఉంది కాబట్టి చూడాలి. అండ్ పైగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు లీక్స్ అనేది ఇస్తున్నారు. ఏమని అంటే ఈ 25% టారిఫ్ ఏదైతే రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు అని చెప్పి అన్నారో అది లేదు, ఐ మీన్ అది తగ్గించేస్తాము తీసేస్తామని చెప్పి కూడా లీక్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో చూడాలి. మనం ఏం అడుగుతున్నామంటే టోటల్గా 50% టారిఫ్ని కాస్త 15% చేయమని చెప్పి మనం అడుగుతున్నాం అనమాట. సో ఒకవేళ డీల్ కనుక జరిగితే కూడా చూడండి, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా EU ట్రేడ్ డీల్లో ఐ మీన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అగ్రికల్చర్ అండ్ డైరీ ఇంపాక్ట్ అనేది లేదనమాట. ఎక్కడ మన కంట్రీనే కాదు వాళ్ళ కంట్రీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మీద కూడా, అంటే ఐ మీన్ మనవి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేది కూడా లేదనమాట పెద్దగా. సో బోత్ కంట్రీస్ ఐ మీన్ బోత్ సైడ్స్ యొక్క అగ్రికల్చర్ అండ్ డైరీ ఈ రెండు సెక్టార్స్ మాత్రం సెక్యూర్డ్ అని మనం చెప్పుకోవాలి. సో అది గుడ్ డీల్, ఐ మీన్ డీల్లో వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ అని చెప్పి నేనైతే చెప్తాను. సో ఓవరాల్గా ట్రంప్ అనేది నడుపుతూనే ఉన్నాడు అనమాట, ఇలా టారిఫ్స్ అనేది వేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా సౌత్ కొరియా బలైందని చెప్పుకోవాలి. సో ఏం చేస్తారు నెక్స్ట్, సౌత్ కొరియా వాళ్ళు కూడా మిగతా కంట్రీస్తో ట్రేడ్ డీల్ చేసుకొని యుఎస్ఏ వదిలేస్తారా అనేది కూడా చూడాల్సింది ఉందన్నమాట. ఒకవేళ అందరూ అలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా యుఎస్ఏలో ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన మార్కెట్ దగ్గరికి వచ్చేస్తే మన మార్కెట్ దీనికి ఐ మీన్ ఈ FTAకు రెస్పాండ్ అవ్వలేదు, లైట్గా పెరిగింది. కానీ ఇది ఈ రేంజ్లో మనకు మినిమం 2%, 2.5% ఇలా పెరగాలి జనరల్గా మార్కెట్ అనేది, కానీ అలా పెరగలేదు. దానికి కారణం ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టే 2027లో దీని ఇంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం మన మార్కెట్ ఎలా ఉందనేది. సో ఇక్కడ ఒక స్ట్రేంజ్ థింగ్ అనేది మనకు మార్కెట్లో కనబడింది అనమాట. అదేంటంటే FII నెట్ షార్ట్స్, వీళ్ళు యాక్చువల్గా 91 or 92% వరకు వాళ్ళ నెట్ షార్ట్స్ అనేవి ఉండేవి, దాన్ని వాళ్ళు 85% తగ్గించుకున్నారనమాట. సో ఒక పక్క వాళ్ళు నెట్ షార్ట్స్ తగ్గించుకుంటే మరి మార్కెట్ పెరగాలి కదా అని మీరు నన్ను అడిగితే ఇక్కడ ఏం జరిగింటుందో అంటే క్లియర్గా మనం చెప్పుకోవాల్సింది రీటైల్ ఇన్వెస్టర్స్ అమ్ముతున్నారు. సో మన హోమ్ రీటైల్ ఇన్వెస్టర్స్ అన్నమాట, వాళ్ళే అమ్ముతున్నారు అని చెప్పి మనం అనుకోవాలి. కాబట్టి మార్కెట్ ఇంకా ఐ మీన్ పెరగట్లేదు, పూర్తిగా పెరగాల్సిన రేంజ్లో పెరగట్లేదు అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ వరకు కూడా మనం మాట్లాడుకుందాం. గోల్డ్ కూడా పెరిగింది ఈరోజు, అండ్ సిల్వర్ చాలా ఎక్కువగా పెరిగింది, 8% పెరిగింది అనమాట. 3,62,000 దగ్గర ఉంది ప్రస్తుతానికి. సో ఓ రేంజ్లో పెరిగిపోతుంది సిల్వర్ అనేది. దీనికి ఇండస్ట్రియల్ డిమాండే కారణం అంటున్నారు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రియల్ డిమాండ్ కంటే ఎక్కువగా ఫాస్ట్గా ఇది పెరిగిపోతుంది అనమాట. సో ఎక్కడో ఒక చోటు ఇది పడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో పెరిగే ఛాన్స్ ఎంత ఉందో పడినప్పుడు అంతే ఫోర్స్గా పడే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8% పెరిగింది కదా, ఒకే రోజులో దాదాపు 20% లాస్ట్ టైం పడింది చూడండి, అలా పడే ఛాన్స్ కూడా సిల్వర్కి ఉంటుంది అనమాట. సో బీ కేర్ఫుల్. అండ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొంచెం రిస్క్ అనిపిస్తుంది నాకు ఈ ప్రైజెస్లో చూస్తే మాత్రం. వాళ్ళ డౌన్ సైడ్ వచ్చినా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి అయితే నేను సజెస్ట్ చేస్తాను. బీ అట్ యువర్ ఓన్ రిస్క్ అని కూడా నేను సజెస్ట్ చేస్తాను అనమాట.
సో ఓవరాల్ గా డాలర్ ఇండెక్స్ కి సంబంధించి ఇది చూడండి, డాలర్ ఇండెక్స్ మనకు 97 బిలో వెళ్ళిపోయింది అనమాట. సో డాలర్ అనేది వీక్ అవుతుంది, అట్ ద సేమ్ టైం రూపీ అనేది కూడా వీక్ అవుతుంది. ప్రస్తుతానికి రూపీ అనేది 91.6 దగ్గర ఉంది. యాక్చువల్గా 91.9 వరకు వెళ్ళిపోయింది, కొంచెం స్ట్రెంగ్ అయింది అనమాట. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చూడండి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా దాదాపు 65 వరకు వెళ్ళిపోయాయి దగ్గరగా. సో మళ్ళీ ఇప్పుడు 63.8 దగ్గరకు వచ్చాయన్నమాట. సో ఇది ఎందుకు అని అడిగితే మెయిన్గా యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే నడుస్తుందో అది మనకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ని పెంచుతుందని చెప్పి మనం అనుకోవాలి. దానికి కారణం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్. సో దాన్ని ఒకవేళ ఇరాన్ వాళ్ళు కనుక బ్లాక్ చేస్తే మాత్రం గ్లోబల్ ట్రేడ్ మొత్తం, ఆయిల్ ట్రేడే కాదు గ్లోబల్ ట్రేడ్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది కాస్త పెరిగాయి అన్నమాట. ఓవరాల్గా చూడండి ఇక్కడ మన మార్కెట్కి సంబంధించి ఇండియా విక్స్ కూడా, సో విక్స్ అనేది కూడా దాదాపు 14 పైకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. సో మనకు విక్స్ కొంచెం కూల్ అవ్వాలి. సో దాదాపు మార్కెట్ మూవ్మెంట్ కూడా అలాగే ఉంది కాబట్టి విక్స్ కూడా పెరిగిపోతుంది. యాక్చువల్గా లాస్ట్ 1 మంత్ మనం చూసుకుంటే 1 మంత్ బ్యాక్ అసలు బిలో 10 వెళ్ళిపోయిన విక్స్ ఇప్పుడు 14 దగ్గరకు వచ్చేసింది అనమాట. సో 50% రైజ్ ఓవరాల్గా చూడండి. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మార్కెట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంది అని క్లియర్గా మనకు విక్స్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది మనకు మార్కెట్ న్యూస్ అనేది. సో వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.